హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్కే టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇంతకుముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తుంటారు కదా, అప్పుడు మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది. దాని ద్వారా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ వస్తుంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో మీకు పేటిఎం పాస్వర్డ్ మర్చిపోతే ఏం చేయాలి, దాన్ని ఎలా మనం రీకాల్ చేసుకోవాలి గురించి చెప్తాను. ముందుగా మీరు పేటిఎం యాప్ ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, మీరు పేటిఎం యాప్ ఓపెన్ చేయగానే మీకు లాంగ్వేజ్ అడుగుతుంది. మీకు నచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ అడుగుతుంది. మీకు తెలియదు కాబట్టి ఇక్కడ మీకు తెలుగులో అయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కదా, ట్రబుల్ లాగింగ్ ఇన్ అని ఉంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ చూసినట్టయితే ఫర్గాట్ యువర్ పాస్వర్డ్ అని ఉంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ మీ ఏ మొబైల్ అయితే మీరు పాస్వర్డ్ మర్చిపోయారో ఆ నెంబర్ కొట్టండి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ ఉంది కదా, దాన్ని నొక్కండి. దాన్ని నొక్కిన తర్వాత మీకు ఇక్కడ ఈమెయిల్కి ప్లస్ దీనికి మొబైల్ నెంబర్కి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ ఎస్ఎంఎస్ క్లిక్ చేసినట్లయితే మనకి పాస్వర్డ్ తెలుస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మెసేజ్ వచ్చేసింది. ఇక్కడ ఇంతకుముందు టెస్ట్ చేసినట్టుగా ఒకసారి యూజ్ చేశాను దీన్ని. ఇప్పుడు టైం ఎంత అయింది, 5:04 అంటే ఇప్పుడు వచ్చిన మెసేజ్ ఇది. 2 minutes బ్యాక్ ఇక్కడ 3:52కి నేను టెస్ట్ చేశాను ఏ విధంగా ఉన్నదని. ఇప్పుడు చూడండి 3:54 లింక్ వచ్చింది కదా మనకి, ఆ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ చేయండి. మీరు ఇక్కడ మీకు బ్రౌజర్ అడుగుతుంది, మీకు నచ్చిన బ్రౌజర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ పాస్వర్డ్కి మనకు న్యూ పాస్వర్డ్ అని అడిగింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక పాస్వర్డ్, నేనైతే నా పేరు వేస్తున్నాను. నా నేమ్ ఇచ్చాను. ఇంతకుముందు ఒక పాస్వర్డ్ ఏదో కాపీ చేస్తున్నాను, దానికి పేస్ట్ ఇచ్చాను. మళ్ళీ చూసుకుందాం ఇది ఏందనేది. చూడండి, రెండు ఒకటే ఇచ్చేసాను. ఏదైనా పాస్వర్డ్ ఇచ్చేయండి, మీరు కొత్త పాస్వర్డ్ మళ్ళీ అదే ఇవ్వండి. ఇక్కడ చూసేటైతే నెంబర్ ప్లస్ ఆల్ఫాబెట్ ఇవ్వాలంట. ఇది ఖచ్చితంగా నెంబర్లో ఇవ్వచ్చు. ఆల్ఫాబెట్స్ ఏఏఏ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెంబర్స్ ఉంటాయి, మళ్ళీ ఆల్ఫాబెట్స్ రెండు కలిపిస్తేనే మనకి ఇది ఓకే అవుతుందంట. రెండు కలిపివ్వండి మీరు. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఆ నంబరు ఆల్ఫాబెట్స్ రెండు కలిపి చేస్తాను. ఇక్కడ ఏముంది, 5 secondsలో మనకి వచ్చేస్తుందంట. అప్డేట్ అయిపోయింది పాస్వర్డ్. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం. మన పాస్వర్డ్ సెట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చెక్ చేద్దాం వచ్చిందో లేదో. ఇదే కదా ఫ్రెండ్స్, నేను ఇచ్చింది దాకా 957388 ఇచ్చాను. చూసారు ఫ్రెండ్స్, ఓపెన్ అయిపోయింది. చూసారు ఫ్రెండ్స్, లాగిన్ అయిపోయింది.
ఇదే విధంగా మీరు మీ పేటిఎం పాస్వర్డ్ని మీరు రికార్డ్ చేసుకోవచ్చు, పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు నా లేటెస్ట్ అప్డేట్స్ వస్తుంటాయి, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.